గట్టు చింకీ తిన్నారు స్ట్రీట్ ఫుడ్. హే, ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. చాలా మజా వస్తుంది గట్టు. నేనైతే ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. హా పిల్లలు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. గట్టు ఇంకా చింకీ త్వరగా వెళ్తారు. యాక్చువల్గా ఇవాళ వాళ్ళ చీట్ డే. అమ్మ ప్రతి నెల వాళ్ళకిష్టమైన ఆహారం తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు రెడీనా? అవునమ్మా. పదంటైతే నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను. అమ్మ పిల్లల్ని తీసుకుని కోగలి చేరుకుంటుంది. అక్కడ స్ట్రీట్ ఫుడ్ కి సాయంత్రం అవ్వగానే చాలా మంది జనాలొస్తారు. ఏ, మనం కావుగల్లి చేరుకున్నాము. ఇక్కడ వడాపావ్ అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా చెప్పావు గట్టు, నాకు కూడా. ఆలోచించు, వేడి వేడి వడాపావ్ చట్నీతో తింటే ఎంత మజా వస్తుంది. అవును, నేను అది తింటాను. అది కారంగా ఉంటే నాకు చాలా ఇష్టం. హాహా, సరే కానీ ముందు పద నువ్వు. పదండి పిల్లలు, కార్ పార్కింగ్ చేసేశాను. అమ్మ పిల్లల్ని తీసుకుని కావుగల్లి వైపు తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫేవరెట్ వడాపావ్ అమ్ముతూ ఉంటారు. అక్కడ మాంటీ కూడా నిలబడుంటాడు. ఒరే గట్టు చింకి, మీరేంటి ఇక్కడ? మీరు కూడా వడాపావ్ తినడానికి ఇక్కడికి వచ్చారా? నమస్తే ఆంటీ. నమస్తే బాబు, ఎలా ఉన్నావు మాంటీ? మంటీ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ నువ్వు ఉన్నావంటే ఇక్కడేదో అల్లరి చేయడానికే నువ్వు ఉండుంటావు. అమ్మా, వాడికి దూరంగా ఉండండి. గట్టు, మాంటీని ఎందుకలా అంటున్నావు? అతను ఏమీ చేయలేదు కదా. అమ్మా, మీకు అతని గురించి తెలియదు. ఏంటి గట్టు చింకి, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా. నేనైతే ఏం చేయలేదు. సరే అయితే నేను అంకుల్కి చెప్పి మీ ఇద్దరికి వడాపావ్ని ఆర్డర్ ఇస్తాను, సరేనా? థ్యాంక్ యూ మాంటీ, నువ్వెంత మంచివాడివి. కానీ అమ్మా. గట్టు, ఇంక నువ్వేం మాట్లాడుకో. గట్టు, ఖచ్చితంగా మాంటీ ఏదో అల్లరి చేస్తాడు. మనం తప్పించుకొని ఉండాలి. సరిగ్గా చెప్పావు. ఇంకా మాంటీ వడాపావ్ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతనికి ఇలా చెప్తూ ఉంటాడు. అంకుల్, 4 వడాపావ్ చేయండి. ఒక దాంట్లో మాత్రం ఎర్రమిర్చి వేయండి. ఓకే బాబు. కాసేపటి తర్వాత అంకుల్ మాంటీకి 4 వడాపావులిస్తాడు. ముందైతే మాంటీ వడాపావ్ చింకీ ఇంకా అమ్మకిస్తాడు. ఆ తర్వాత అతను నార్మల్ది ఇంకా మిర్చి ఎక్కువ ఉన్న వడాపావ్ తీసుకొస్తాడు. అతను మర్చిపోతాడు ఎందులో మిర్చి ఎక్కువ ఉందనేది. అందులోని నాది ఏది మాంటీ? ఓ, ఇది. ఓకే, ఇవ్వు. కాదు ఆగు, ఇదే ఉంటుంది. ఏంటి, 2 అయితే సేమ్నే కదా. నేనైతే ఇది తీసుకుంటాను. గట్టు మాంటీ దగ్గర నుంచి వడాపావ్ తీసుకుని మొత్తం తినేస్తూ ఉంటాడు. వావ్, ఇది ఎంత ఎమ్మిగా ఉంది. మజా వచ్చింది. నిజంగా చింకీ, చాలా ఎమ్మిగా ఉంది. మాంటీ అతని వడాపావు తిన్న వెంటనే కారంతో మండి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాడు. ఓ ఓ ఓ కారం కారం, ఓ ఓ ఓ ఎవరైనా నీళ్ళు ఇవ్వండి. అరే మాంటీ, వాటర్ తీసుకో. మాంటీ త్వరగా నీళ్లు మొత్తం తాగేస్తాడు. అచ్చా మాంటీ, ఇదా నీ ప్లాను? నువ్వు నాకు కారంగా ఉండేవాడాపావు తినిపియాలనుకున్నావు, కానీ చూడు, పొరపాటున దాన్ని నువ్వే తినేశావు. సారీ గట్టు. అమ్మ అక్కడే ఉన్న కారణంగా మాంటీ గట్టుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ, గట్టు ఇంకా చింటూ వాళ్ళ వడాపావు తింటుంటారు. పిల్లలు చెప్పండి, ఇప్పుడేం తింటారు? అమ్మా, మనం స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చాము. స్ట్రీట్ సైడ్ నూడిల్స్ తినకపోతే అసలు మజా ఏమొస్తుంది చెప్పు? హా అమ్మా, అక్కడ చూడండి, ఆ స్టాల్లో వేడి వేడి నూడిల్స్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. పదండి అక్కడికి వెళ్దాం. అమ్మ నూడిల్స్ ఆర్డర్ ఇస్తుంది. గట్టు, చింకీ ఇంకా అమ్మ అక్కడే ఉన్న టేబుల్ చైర్ దగ్గర కూర్చుని ఆ రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళని చూస్తుంటారు. అమ్మా, ఇక్కడికి చాలా మంది జనాలు వస్తూనే ఉంటారు. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. ఇక్కడ ఇలా వేరే వేరే మనుషులను చూస్తుంటే చాలా మజా వస్తుంది కదా. పిల్లలు, మీరు అచ్చం పెద్దవాళ్లలాగా మాట్లాడుతున్నారు. మీకైతే ఇక్కడ మజా వస్తుంది కదా. చాలా.
అప్పుడే నూడిల్స్ షాప్ అంకుల్ వేడి వేడి నూడిల్స్ ఫోర్క్ వేసి వాళ్ళ టేబుల్ ముందు పెడతాడు. చూడండి, మీ నూడిల్స్ వచ్చేసాయి, కానీ మెల్లిగా తినండి, వేడిగా ఉన్నాయి. ఓకే అమ్మా. గట్టు నూడిల్స్ తీసుకుని ఊదుతూ ఉంటాడు. వావ్, ఇదైతే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు, ఇవి తింటుంటే చాలా మజా వస్తుంది. పిల్లలు, మనం దీని తర్వాత చౌపాటీకి వెళ్దాం. ఇంకా అక్కడ మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇంకా సన్సెట్ కూడా చూడ్డానికి కనిపిస్తుంది. ఏ అయితే చాలా మజా వస్తుంది. మనం అక్కడ చల్లటి ఐస్ క్రీమ్ కూడా తిందాం. ఇంకా బేల్పూరి. సన్సెట్ చూస్తూ బేల్పూరి తింటే చాలా మజా వస్తుంది. సరే సరే పిల్లలు, ఆ ఐస్ గోలా తిందాము, ఇంకా వేల్పురి కూడా. సరే కాని నాకు ఇక్కడ రగడా పొట్టి తినాలి అని ఉంది. నేను నా కోసం ఆర్డర్ చేస్తున్నా, మీరు తింటారా? నేను కూడా. ఇంకా నేను కూడా. ఆ తర్వాత అమ్మ, గట్టు, చింకి నూడిల్స్ తింటారు. ఇంకా అక్కడ అమ్మ ఫేవరెట్ రగడపాటి కూడా. దీని తర్వాత అమ్మ పిల్లల్ని తీసుకుని చౌపాటికి వస్తుంది. పదండి పిల్లలు, అక్కడ బీచ్ దగ్గర కాసేపు వాకింగ్ చేద్దాం. అక్కడ చాలా బాగుంటుంది కదా. ఏ పదండమ్మా. నడుస్తూ నడుస్తూ చింకి ఇలా అంటుంది. వావ్, సాయంత్రం పూట ఈ చోటు చాలా బాగుంది. ఇంకా చూడండి ఎంతమంది జనాలు వచ్చారో ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి. కదగట్టు. అవును చింకి, సరిగ్గా చెప్పావు. చూడు, వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. కానీ ఈ ఐస్ గోల అంకుల్ ఇంతవరకు రాలేదేంటి? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు గట్టు. పద, మనం నడుచుకుంటూ వెళ్దాం, దొరుకుతారు. కాస్త దూరం నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఐస్ గోలా అతను కనిపిస్తాడు. వాళ్ళందరూ కూడా ఐస్ గోలా తీసుకుంటారు. ఆఖరికి మనకు ఐస్ గోల అంకుల్ కూడా దొరికేశారు. అంకుల్ అంకుల్, నేను కాలాకట్ట తింటాను. ఇంకా నేను మ్యాంగో ఐస్ గోల తీసుకుంటాను. ఇలాంటి చల్లటి వాతావరణంలో ఐస్ గోల తింటే మజా వస్తుంది. సరే చింకి, భయ్యా ఒక కాలాకట్ట. అంకుల్ ముగ్గురికి వాళ్ళ ఐస్ గోలా ఇచ్చేస్తాడు. ఇదిగోండి పిల్లలు. థ్యాంక్ యూ అంకుల్. ఆ తర్వాత ముగ్గురు అక్కడే కూర్చొని సన్సెట్ చూస్తూ ఐస్ గోలా తిని ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రోజు సూపర్ డూపర్ కదా, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది కదా చింకి. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. ఇవాల్టి రోజు నా జీవితంలో స్పెషల్ డే. ఇంతగా అసలు నేను ఎప్పుడు తినలేదు. ఇంకా నా కడుపు కూడా ఫుల్ అయిపోతుంది. పిల్లలు, మీతో ఉన్నందుకు నా రోజు చాలా బాగా గడిచిపోయింది. సన్సెట్ ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మ గట్టు చింకిని తీసుకుని మళ్ళీ తిరిగింటికెళ్ళిపోతుంది. గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.